మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో భారతదేశ మొదటి ఉపాధ్యాయుని సంఘ సంస్కర్త క్రాంతి రేఖ జ్యోతి సావిత్రిబాయి పూలే 120వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ ఆ నర్సయ్య మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలను ఆచరణను ప్రశ్నించి ప్రజలలో చైతన్యం కొరకు తన భర్త జ్యోతిరావు పూలే అందించిన తోడ్పాటుతో ఉద్యమించిన సావిత్రిబాయి పూలే జీవితం శ్లాఘనీయమన్నారు. సమాజంలోని మనుషులందరూ సమానమేనని, తారతమ్యాలు లేని సమానత్వ సమాజమే మనందరి ఆశయం కావాలని, సావిత్రిబాయి స్ఫూర్తితో సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకు సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, చదువుల తల్లి, కాంతిరేఖ, సమాజ శ్రేయోభిలాషి, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సహధర్మచారిణి అమ్మ జనవరి 3న జన్మించారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మి సామాజిక రుగ్మతలను తన భర్తతో కలిసి నిర్మూలించడంలో తనదైన పాత్రను పోషించి మహిళా సాధికారతకు ఆనాడే బీజపది 1897న పరమపదించింది. మహిళలను గౌరవిద్దాం, మహిళా విద్యను ప్రోత్సహిద్దాం, మహిళలను మహారాణులుగా చేద్దాం. ఉత్తమ వ్యక్తిత్వం అనేది మహానీయుల మకుటం. మనందరం వారి బాటలో నడుద్దాం. జై హింద్.